ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆపరేషన్ సింధూర్ పైన చాలా మంచిగా స్పందించారనమాట. అంటే ఆయన మాట్లాడే మాటలు వింటుంటే మనకు కూడా యుద్ధం చేయాలరా అన్నంత కష్టం వస్తుంది అనమాట. సో అసలు ఆయన ఏం మాట్లాడారు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే కాకుండా దేశవ్యాప్తంగా మన ఇండియన్స్ ప్రతి ఒక్క భారత పౌరులు కూడా ఇప్పుడు ఈవేళ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మన ఇండియా మీద ఎన్నిసార్లు ఎన్ని చోట్ల అటాకులు చేసినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది శాంతి అని సహనం అని ఎప్పుడు కూడా వాటిని శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని సర్దుమణిగించుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రతిదాడి అనేది చేయలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు ఒక అమాయకమైన ప్రజల్ని అక్కడ ఒక పర్యటించడానికి వెళ్ళిన ప్రజల్ని కూడా ఇంత ఘోరంగా కాల్చి చంపేశారు కాబట్టి, ఇంత భారీ ఎత్తున ప్రజల్ని చంపేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రతిదాడి చేయాల్సిందే. అది కూడా పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాద సంస్థల మీదనే అనే విధంగా ఒక టార్గెట్ని చేసుకొని నిన్న అర్ధరాత్రి మాత్రం వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. దాదాపుగా 30 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో దీనికి గాను మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారత పౌరులు కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అదే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు, ఇక్కడ చూసుకోవచ్చు. దశాబ్దాలుగా సహనం సహనం అంటూ కూడా మన ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా మితిమీరిన సహనంతో చేతులు కట్టిపడేసిన సమస్త భారతంకి ఆపరేషన్ సింధూర్తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు, మీ వెన్నంటే మేము, జై హింద్ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈయన తర్వాత చాలామంది సినిమాకి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ యొక్క రోజు మాత్రం మన ఇండియన్ చరిత్రలోని అందరూ కూడా గుర్తుండిపోయే విధంగా దీని ఒక పండుగ రోజులాగా జరుపుకోవాలని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు.